హలో గైజ్, వెల్కమ్ టు ఫేమస్ టీవీ. ఈరోజు ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి కదిరి తేరు కోసమని మేము మా ఫ్యామిలీతో మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. టుడే వ్లాగ్ ఈజ్ అబౌట్ మై డే ఇన్ ఫెస్టివ్ మోడ్ ఇన్ కదిరి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈరోజు మేము కదిరి నరసింహస్వామి తేరు కోసమని మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాము. నరసింహస్వామి తేరేమో కానీ మా ఇంట్లోనే అక్కడంతా తేరులాగా ఉంటుంది. మొత్తం మా ఫ్యామిలీ అందరూ గెట్ టుగెదర్ అయ్యి ఉంటారు. ఈ తేరుకి మేము నిన్ననే రావాల్సింది కానీ రాలేకపోయినాము. అట్లీస్ట్ మా వాళ్ళందరినీ కలిసి ఎంజాయ్ చేయొచ్చు బాగా మేమందరం అని ఇప్పుడు వెళ్తున్నాము. ఆఫ్టర్నూన్ అయిపోయింది, తేరు కూడా లాగేసి ఉంటారు. మేము ఇంటికి 12 o'clock అంతా రీచ్ అయిపోయి అందరు రిలాక్స్డ్గా కూర్చున్నాం అనమాట. వీళ్ళు మేము వచ్చేపాటికి తేరు దగ్గర ఉన్నారు. మేము కాల్ చేస్తే వచ్చేసారనమాట. చాలా హడావిడి ఉండిందంట అక్కడంతా, ఫుల్ రష్. మేము ఇంటికైతే వచ్చేసినాము. వీళ్ళందరూ అయితే మార్నింగ్ తేరు చూసుకొని ఇంటికి వచ్చేసినారు. మేము ఈవినింగ్ కొంచెం తీరిక పడినాక పోయి దర్శనం చేసుకొని టెంకాయ కొట్టుకోవాలనుకుంటున్నాం కాబట్టి ముందే ప్రిపరేషన్స్ చేసుకుంటాను అనమాట. నా నైట్ ఫుడ్కి వచ్చి తినడానికి. ఇప్పుడు అందరు మా ఫ్యామిలీ అందరు ఇక్కడే ఉన్నారు. ఈమె వచ్చి శశికళ, మా అమ్మ వాళ్ళ మూడో అక్క. మా అమ్మ వాళ్ళ నలుగురు అయితే ఈమె థర్డ్ పర్సన్. ఈమె ఫస్ట్ పర్సన్ ఏది ఈమె ఫస్ట్ పర్సన్. ఈమెకు మాటలు రావన్నమాట. మా పెద్దమ్మ హాయ్ చెప్పు. హాయ్. మా అత్తయ్య, మా మీనా, పుష్ప, మా శిల్ప, మా భార్గవి, పావని. వైషు ఇప్పుడే నిద్ర లేసింది. వాళ్ళ డాడీ ఎత్తుకొని వచ్చినాడు వైషుని. వాళ్ళ పెద్దమ్మ కొత్త డ్రెస్ తెచ్చింది, దాన్ని వేసినాం అనమాట. శిల్ప పెద్దమ్మ వైషుకి వైట్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో. ఇంక ఇప్పుడైతే వీళ్ళు వంటకాలు ప్రిపరేషన్ చేస్తూ ఉన్నారు. ఈవినింగ్ కొంచెం తొందరగా ఫుడ్ ప్రిపేర్ చేసేసి గుడికి వెళ్దాం అనుకుంటున్నాము. అన్నం, పప్పు, మామిడికాయ చట్నీ చేస్తున్నారంట, పాయసం కూడా. ఇంకా బయట అందరూ పురుషులు అందరూ ఉన్నారు, స్త్రీలు అయితే ఇక్కడ ఉన్నారు. ఏమైతే తిరుగు ప్రయాణం పడుతుంది. మామిడికాయ చట్నీను పప్పు తినకముందే వెళ్ళిపోతుంది. మా పెద్దమ్మకి 3 కూతుర్లు అయితే, ఆమె శిల్ప రెండో అమ్మ, ఈమె పుష్ప ఫస్ట్ అమ్మ, మీనా థర్డ్ అమ్మ. శిల్ప భర్త అటెండ్ అయినాడు. ఇప్పుడు గ్యాదర్ అయ్యేది వచ్చి పుష్ప వాళ్ళ ఇంట్లో. అద్దో పుష్ప కూతురు పావని, మా మీనా కూతురు. సే హాయ్. ఇది భార్గవి కూతురు. సే హాయ్ అమ్మ. హాయ్. అందరము గ్యాదర్ అయినాం కదా, ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. మా మీనా ఎవరెవరికి వాళ్ళకి పనులు అప్పచెప్పేసింది. నాకు సామాన్లు అంట, మా ఇత్త కసువులు అంట, మా పుష్పకి బయట కసువు అంట. పిల్లలన్నీ అందించేది, తుడిచేసేది, వాటర్ బాటిల్స్ పట్టేది, అన్నీ అరేంజ్ చేసేది. బాయ్స్ జస్ట్ చేసి పెడితే తినడం అంతే. ఇంకా శిల్పాను మీనా వంటలోకి దిగుతారు. ఇంకా వాళ్ళకి అరేంజ్ చేయాల్సి ఉంది, వర్క్లు అసైన్ చేయాలి మళ్ళీ. మహి చూడమ్మా, మహి మా పుష్ప కూతురు మహి. కదిరిలో చాలా రష్ ఎక్కువ అయిపోవడంతో నేను ఇంటికి వచ్చినప్పుడు ఫ్రూట్స్ ఏమీ తీసుకొని రాలేదన్నమాట. అందుకని ఒక్కొక్కరికి తలా 20 రూపీస్ ఇద్దామని డిసైడ్ అయినా. పెద్దలకైతే 35+ ఉండాలా, పిల్లలు అయితే 15 పైన ఉండాలా. లోపల వాళ్ళకి ఇచ్చేది లేదు. చూద్దాం ఎంతమంది కన్సిడరేషన్ లెక్క వస్తారు, ఎంతమంది మన 20 రూపీస్ తీసుకుంటారో. ఇప్పుడైతే ఫ్యామిలీ అందరికీ. ఎంతమ్మా ఏజ్ నీకు? 35. ఇప్పుడు ఏజ్ ఇప్పుడు ఎక్కించైనా చెప్తారు 20 రూపీస్ మిస్ అవుతుందని. అన్న నీకెంతనా బావా? 20. నీకు లేదప్పా అయితే? పిల్లల కింద వస్తుందిలేండి మీకేం. అమ్మా 30. నీకు లేదులేమ్మా. నీ ఏజ్ ఎంతమ్మా? 11. కానీ పాపం బట్టి తీసుకో. ఏం తీసుకుంటావు 20 రూపీస్కి? కుర్కురేనా? పో ఎంజాయ్. నెక్స్ట్ ఎవరమ్మా? నీ ఏజ్ ఎంతమ్మా? 35. పట్టమ్మా, తీసుకో. ఏం కొనుక్కుంటావమ్మా? కుర్కురేలు వేస్తావా? సరే. రామ్మా. నీ ఏజ్ ఎంతమ్మా? 22. చాలా చిన్న వయసులో 2 పిల్లల్ని కనేసినావమ్మా. నీ బిడ్డకమ్మా?
ఇద్దరు తీసుకోండమ్మా 10 కొట్లాడకుండా. మా అక్కగారు వంటకు దిగినారు. పాయసము, పప్పు, లెమన్ రైస్ రెడీ చేస్తున్నారు. ఎక్కడికి వచ్చినా వీళ్ళిద్దరే అనమాట వంట చేసేది. ఎవరి పని వాళ్ళు కంప్లీట్ చేసుకొని వచ్చి కూర్చున్నారు రిలాక్స్డ్గా కొంచెం సేపు. టైం 6 అయింది. అందరికీ స్నానాలు చేసుకున్నారు, రెడీ చేసుకున్నారు. నా కూతురుని అయితే రెడీ చేసేసిన. ముద్దు పెట్టు డాడీకి. ఇట్లా పాపతో కాసేపు సరదాగా అందరం నైట్ బయట కూర్చొని అయితే మంచిగా ఆడుకున్నారు. వీళ్ళందరూ ఎవరి దగ్గరికి వెళ్ళదు వైషు, కానీ ఆ పాప అంటే అందరికీ ఇష్టము. ఈ పాపం పక్కనే కూర్చొని ఉంటుంది. ఒక్కసారి కూడా పావని దగ్గరికి అయితే వెళ్ళదు పాప. వీళ్ళందరూ ఊరికే చుట్టూ కూర్చోవడమే కానీ పాపనైతే టచ్ కూడా చేయలేరు. అసలు చేస్తేనే రచ్చ చేస్తుంది అంతా. ఎంతసేపు నేను తాతయ్య వాళ్ళు చూసుకోవాల్సిందే. పక్కన ఎవరు టచ్ చేసినా అదేదో థ్రెట్ ఉన్నట్లు ఫీల్ అవుతుంది ఆ పిల్ల మాత్రము. అందరూ ఫుడ్ ప్రిపేర్ చేసేసి వచ్చి ఓన్లీ పప్పు మాత్రం పెండింగ్ ఉండిపోయింది. ఎందుకో తెలీదు. 5 o'clock పెడితే 9 o'clock వరకు అదేదో విజిల్స్ ప్రాబ్లమో కుక్కర్ ప్రాబ్లమో తెలియదు కానీ కుయ్యి అని సౌండ్ వస్తుంది. ఆఫ్ చేసి భయంగా కుక్కర్ ఏమైనా పేలుతుందేమో అని భయంగా అది తీసి పెట్టడం అంతా చేసేపటికి 8:30 అయింది ఆల్మోస్ట్. చాలాసేపు మటన్ కూడా ఉడికేదేమో కానీ మా పప్పు అయితే అవ్వలేదు. అందరూ ఇంకా దానికోసం ఇంట్లో వెయిట్ చేయలేక అందరు బయటకు వచ్చేసి అయినప్పుడు తిందాంలే అన్నట్లు రిలాక్స్గా ఉన్నారు అందరూ. మీన్ వైల్ మాకైతే రెడీగా ఉన్న పాయసం అయితే ఇచ్చేసారు. రైస్లోకి అయితే తినరు, అందరూ ఖాళీగా ఆకలితో ఉన్నారు కదా అని తలా 1 కప్పు పాయసం సర్వ్ చేశారు. ఇంకా అది వచ్చే లోపల ఇది లాగిచ్చేసారు అనమాట అందరూ. పాయసం తిని కొంచెం రిలాక్స్ అయ్యేపాటికి రైస్ అంతా కుక్ అయిపోయింది. ఫుడ్ పప్పు అన్నీ ఇంకా అందరం కూర్చొని ఫుడ్ తినేసేసామన్నమాట. ఇంకా ఫుడ్ తిన్న తర్వాత అందరు చూడండి, ఒకరేమో పాపని లాలుపుతున్నారు, ఇంకొకరు కొంచెం పనులు చేసేస్తున్నారు. మొత్తం అంతా హడావిడి ఉంటే ఇట్లా పాపని ఇంట్లో నిద్ర వచ్చేసి తలా ఇంత వర్క్ కంప్లీట్ చేసుకొని అయితే గుడికి బయలుదేరామన్నమాట. గుళ్ళో ఎంట్రన్స్లోనే కొబ్బరికాయలు తీసుకొని అయితే వెళ్ళిపోయాము గుడికి. ఆల్మోస్ట్ మేము వెళ్ళేపటికే 10:30 అయింది. ఆ టైంలో కూడా అన్ని షాప్స్ ఓపెన్లోనే ఉన్నాయి. ఇది ఎంట్రన్స్ మాత్రమే, లోపల ఫుల్ రష్ ఉంది. మొత్తం ఈ బొమ్మలు అమ్ముకునే వాళ్ళు ఎవ్రీవన్ అవేక్ అంటే మేల్కొనే ఉన్నారు అందరూ. అండ్ మేము లోపల అంత ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ చాలా రష్ ఉండింది అనమాట. ఫస్ట్ మా మామ ముందుగానే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తానని అనమాట, అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయి ఉండండి, పక్కకి వెళ్ళొద్దండి అసలు అని. 10 o'clock అయింది. రథం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇట్లా ఈవినింగ్ రథం దగ్గర నుంచి క్యూలో నిలబడి రథం ఎక్కి దిగేవాళ్ళు, రథం కింద దూరేవాళ్ళు, ముక్కుబళ్ళు ఉండేవాళ్ళు చూసారా ఎంత జనాలు ఉన్నారో అక్కడ. అక్కడికైతే మేము ట్రై చేసాం కానీ వెళ్ళలేకపోయాము. వెనకాల చాలా క్యూ ఉంది. మేము జస్ట్ అక్కడ స్వామిని రథం ముక్కుకొని వచ్చేసాము. అండ్ లోపల నరసింహస్వామి టెంపుల్ కూడా ఈరోజు ఫుల్ లైక్ రష్ ఉంటుంది. కానీ మేము కొబ్బరికాయ అక్కడైనా కొడదాము, అట్లీస్ట్ ఇక్కడ కొట్టకపోయినా అని చెప్పేసి కొబ్బరికాయలు తీసుకొని గుడికి అయితే బయలుదేరామన్నమాట. ఇక్కడ నుంచి చూడండి మొత్తం అసలు మనం ఎవరెవరు వాళ్ళు ప్యాచప్ అయ్యి వెళ్ళిపోవాలన్నమాట, లేకపోతే తప్పిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. పొద్దున మా పెద్దమ్మ తప్పిపోయిందనమాట, శిల్ప వాళ్ళమ్మ రష్లో. అసలు రథం దగ్గర దాకా అసలు మార్నింగ్ వెళ్ళిన వాళ్ళు అయితే వెళ్ళలేకపోయినారు. మేము కాబట్టి ఈ టైంలో కాబట్టి చూడండి ఆ లైటింగ్స్ కానీ ఏదైనా టెంపుల్స్ కానీ ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు ఇట్లాంటి వెదర్లోనే ఇట్లాంటి టైంలో వెళ్తేనే మంచిగా ఉంటుంది. మేము మార్నింగ్ దర్శనానికి రాలేకపోయినాము, అందుకని ఇప్పుడు అంతా ఫుడ్ అంతా ఇంట్లో కంప్లీట్ చేసుకొని 10:30 అయింది. ఇప్పుడైతే దర్శనానికి వచ్చాము. ఆల్మోస్ట్ మేము టెంపుల్ వరకు వచ్చేసాము. మార్నింగ్ వచ్చున్నా మేము ఇంతవరకు రాగలిగే వాళ్ళం కాదు.
నైస్ టు సీ దిస్ ప్లేస్. చూడండి, ఇంత టైం అయినా కూడా 12 వరకు కూడా ఇట్లానే జనాలు ఉంటారంట. అండ్ ఈరోజు నైట్ 12 o'clock నైట్ మొత్తము ఆ రథం అనేది ఓపెన్లోనే ఉంటుందంట. మనం క్యూలో వెళ్ళి ఆ రథం స్టెప్స్ ఎక్కి దిగొచ్చంట. చూద్దాం, లోపల వెళ్దాము. ఇది వచ్చి గుడి ఎంట్రన్స్. అండ్ గుడి మొత్తం ఆ రూట్ మొత్తం లైటింగ్ సెట్స్తో అంతా నిండిపోయి ఉంటుంది అనమాట. ఇది టెంపుల్ ఫుల్ లైటింగ్స్, ఫుల్ అసలు ఆ జనాలు ఆ టైంలో కూడా తిరుపతికి ఏమాత్రం తగ్గలేదు ఆ రోజు రష్ అయితే. అక్కడ మొత్తం కాద్రి లక్ష్మీ నరసింహస్వామి అంటారు, కానీ లోపల మేము ఎంటర్ అయినాక చూస్తే స్వామికి లెఫ్ట్ సైడ్లోను రైట్ సైడ్లోను వెంకటేశ్వర స్వామి ఉన్నారనమాట. అండ్ వీళ్ళిద్దరికి మంచి బాండింగ్ కూడా ఉందంట. స్టోరీ అంతా నాకు తెలియదు, కానీ వీళ్ళందరూ నైట్ నిద్ర చేస్తామని మొక్కుకొని వాళ్ళ ఏమైనా కోరికలు ఉంటాయి కదా, అట్లాంటి వాళ్ళందరూ ఆ రోజు తేరు రోజు నైట్ అందరూ అక్కడ నిద్ర చేస్తారంట. వాళ్ళు కూడా ఉన్నారు. దర్శనం చేసుకొని ఇప్పుడే చూడండి, ఫేసులు కూడా కలకల ఆడిపోతున్నాయి. బొట్లు పెట్టుకొని మా వాళ్ళందరూ వెనకలే ఉన్నారు. ఫోటో తీసు. అలా మేము దర్శనం కంప్లీట్ చేసుకొని తిరుగు ప్రయాణం పట్టినాము. చూడండి, ఇప్పుడు కొంచెం రష్ తగ్గింది. వచ్చేటప్పుడు మా అత్త ఈ టైంలో అడుగుతుంది, ఇడ్లీ తింటావా అంట. తింటాం, కుంకాలలో అందరూ ఉన్నారు ఇప్పుడు కూడా. అలా దర్శనం కంప్లీట్ చేసుకున్నాక బయట కుంకుమ తీసుకున్నాం. కదిరి కుంకుమ అనేది చాలా ఫేమస్. అండ్ కొంచెం చిన్న షాపింగ్ చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ అవర్ వీడియోస్. డూ like, share and comment our videos. Subscribe to Famous TV. Bye bye.